నిర్గమకాండము 15 అధ్యాయము 11 వచనం. నిర్గమకాండము 15 అధ్యాయము 11 వచనం. అందరం కలిసి చదువుకుందామండి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడెవడు? ఇది ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటి వెళ్ళిన తర్వాత, ఆ అనుభవం గుండా నుండి వెళ్ళిన తర్వాత అందరూ కలిసి పాడిన కీర్తన. ఇది బైబిల్లో రికార్డ్ చేయబడిన మొదటి కీర్తన. యెహోవా, వేల్పుల్లో నీ వంటి వాడెవడు? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఒక 400 సంవత్సరములు బానిసత్వంలో ఉన్నారు. అక్కడ వాళ్ళు జీవించారు. ఆ సమయంలో అనేక దేవుళ్ళు, దేవతలు అనేవాళ్ళు వాళ్ళు కనుగొన్నారు. ఉదాహరణకు సూర్యుడు దేవుడిగా పూజించే వాళ్ళు ఐగుప్తులు, నైలు దేవత అనేవారు, ఫరో కూడా తను దేవుడు అనుకునేవాడు. వీళ్ళంతా దేవులు కాదు, కానీ వాళ్ళు ఐగుప్తు దేశంలో వాళ్ళు దేవుళ్ళు అనుకునేవారు. వాళ్ళని ఉద్దేశించి మోషే ఇక్కడ రాస్తున్నాడు, యెహోవా, వేల్పుల్లో నీ వంటి వాడెవడు? నీ వంటి శక్తిమంతు వాడెవడు? ఎర్ర సముద్రం దాటిన అనుభవం పొందిన తర్వాత మోషే ఇశ్రాయేలీయులు అంటున్నారు, నీ వంటి వారెవరు? నీకు దగ్గరికి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? నీ వంటి వారు ఇంకెవరైనా ఉంటారా? నీ వారు ఎవరు అని మోషేను ఇశ్రాయేలీయులందరూ కీర్తిస్తున్నారు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని అసహించుకునేవాడు. ఆయనలో ఏ పాపం ఉండదు. నిత్యము పరలోకమందు వేవేల దూతల చేత గొప్పగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న దేవుడు మన దేవుడు. ఆయన పాపాన్ని అసహించుకునేవాడు, పాపాన్ని శిక్షించేవాడు. అందుకనే ఇక్కడ ఐగుప్తుల్ని, ఫరో సైన్యంని కంప్లీట్గా శిక్షించాడు. తన ప్రజల్ని పాపం నుండి రక్షించుకున్నాడు. పవిత్రుడు ఆయన. పరిశుద్ధుడిని ఎట్లా చెప్పగలుగుతాం మనము? ఆయన నిత్యము పవిత్రతను ప్రదర్శించే దేవుడు, నీతిమంతుడు. ఆయన ఇశ్రాయేల్ దేవుడికి నేను మీ దేవుడు, నేను మిమ్మల్ని కాపాడని రుజువుపరుచుకున్నాడు. ఆయన పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని వీళ్ళు మర్చిపోయారు, ఇశ్రాయేలీలు మర్చిపోయారు. ఆయన పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. ఇక్కడ ఆయన పరిశుద్ధుడు. మోషే అంటున్నాడు, పరిశుద్ధతలో నీ వంటి వారెవరు? నీకెవరన్నా దగ్గర వస్తారా? పరిశుద్ధతలో నీ వంటి వారు ఇంకెవరు ఉన్నారయ్యా? ముందుకెళ్దాము. స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడు స్తుతి కీర్తనలను బట్టి. ఈ లోకంలో ఉన్న స్తుతి అంతటికీ ఆయనే అర్హుడు. వీళ్ళు ఏ దేవతలు, అక్కడ ఐగుప్తులో ఉన్న దేవతలు వాళ్ళు స్వీకరించుకోలేరు స్తుతిని. స్తుతి అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెవులు లేవు, వాళ్ళు స్వీకరించుకోలేరు కూడా. ఏ స్తుతి అన్నా స్వీకరించుకుంటారంటే అది మన దేవుడే, యెహోవా దేవుడే. స్తుతి అందటికీ ఆయన అర్హుడు. మన స్తుతి చెల్లించే బద్దులమై ఉన్నాము. వీళ్ళు ఇశ్రాయేలీయులు అంతకు ముందు వరకు ఎర్ర సముద్రం ముందు భయపడి కలవరపడి సనుగుకొని దాటి వెళ్ళిన తర్వాత మనకు 14వ అధ్యాయంలో చివరి భాగంలో ఉంటుంది, వాళ్ళు భయముతో వణుకుతో మోషేని దేవుని నమ్ముకుంటారని రాసి ఉంటుంది. ఆ భయంతో వచ్చిన కీర్తన పాడారు. ఈ కీర్తన 15వ అధ్యాయం కీర్తన. ఆయన స్తుతిని స్వీకరించే దేవుడు మన దేవుడు. స్తుతి కీర్తనలను బట్టి దేవా, నీ వంటి వాడెవరు? నీకే ఈ ఘనత చెల్లుతుంది. ముందుకెళ్దాము. అద్భుతములు చేయువాడు, వర్కింగ్ వండర్స్. ఎవరైనా మొదటిసారిగా ఈ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయబడ్డారని విన్నప్పుడు, లేదా నాస్తికులు కానీ లేదంటే సండే స్కూల్ పిల్లలు కానీ ఇది విన్నప్పుడు దే కెనాట్ అండర్స్టాండ్, దే కెనాట్ డైజెస్ట్. వాళ్ళకి అర్థం కాదు ఇది ఎలా జరుగుతుంది. ఇది ఎర్ర సముద్రం ఇప్పుడు కూడా మనం చదివినప్పుడు నేచర్కున్న లాస్ బ్రేక్ అయ్యాయి. ఇక్కడ గొప్ప గాలి, తూర్పు గాలి వీచగా ఏమైంది, రెండు పక్కల నీళ్లు గోడ వల్ల నిలబడ్డాయంట. గ్రావిటీని ఎదుర్కొని ఒక గోడలాగా నిలబడ్డాయి. నేల ఆరిపోయింది. మనము తుఫాను సమయంలో మనం ఈ ఫీల్ లైట్గా పొందొచ్చు. ఒకసారి తోస్తుంటుంది గాలి మనల్ని ఒక యావరేజ్గా 60-70 kgs వాళ్ళని కూడా పడదోయదు గాలి, కానీ జస్ట్ తోస్తుంది. ఎంత గాలి కావాలా ఇక్కడ? ఇంత వాల్యూమ్ అయిన వాటర్, ఇంత గ్యాలన్స్ ఆఫ్ వాటర్ని గోడలాగా ఎడమ వైపుకు కుడి వైపుకు నిలబడాలంటే ఎంత గాలి కావాలి? అది అందులో మళ్ళీ ఇశ్రాయేలు మధ్యలో నడుస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ఏం చేయలేదు, ఆ మనుషుల్ని ఏం చేయలేదు. ఒడ్డునున్నప్పుడు ఆ మనుషులు ఇశ్రాయేలుని ఏం చేయలేదు. ఈ గాలి నీటిని వరకు నిలబెట్టగలిగినది. అంత గొప్పది, అంత వర్కింగ్ వండర్స్ చేయగల మన దేవుడు.
ఎవరు నీ వంటి వారెవరు? మోషే కర్రని సర్పం చేసినప్పటి నుంచి 10 తెగుళ్ళు వాళ్ళకి కలిగినప్పటి నుంచి అక్కడున్న దేవుళ్ళు, ఐగుప్తులో ఉన్న దేవుళ్ళు ఏం చేయలేకపోయారు. తెగులుకి వాళ్ళు బాధితులయ్యారే గానీ వాళ్ళు దాన్ని నిర్మూలన చేయలేకపోయారు. వాళ్ళ దేవులతో పోల్చుకొని మోషే అంటున్నాడు ఇక్కడ, నీ వంటి వారెవరు? నీ వంటి అద్భుతములు చేయదగిన వాడు ఎవరున్నారయ్యా? ఇటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకి ఏమై ఉన్నాడు? 15వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు, యెహోవా యుద్ధశూరుడు, వీళ్ళకి యుద్ధశూరుడయ్యాడు. వీళ్ళు అలసట పడిపోయి ఇశ్రాయేలీయుల్లో మనం ఆలోచిస్తే ఒక కొన్ని గంటలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చి ఉంటారు. ఎర్ర సముద్రం ముందు ఉన్నది, వెనకాలేమో ఫరో సైన్యము సనుక్కుంటున్నారు. ఆకలి వేసి ఉంటుందేమో, దాహం వేసి ఉంటుందేమో. వాళ్ళకి యుద్ధం చేసే ఆయుధాలు కూడా ఏం లేవు. యుద్ధం చేసే ఆ నైపుణ్యత కూడా వాళ్ళకు ఉండదు, ఎందుకంటే వాళ్ళు మట్టి పని చేసేవాళ్ళు. వాళ్ళకి దేవుడు ఏమై ఉన్నాడు? యుద్ధశూరుడై ఉన్నాడు. ఎట్లాగా యుద్ధశూరుడయ్యాడు? మనం కానీ 14వ అధ్యాయం ఆ చివరి భాగంలో మనం చదివినట్లయితే దేవుడు చాలా ప్లాన్డ్గా వాళ్ళని ఆ యుద్ధాన్ని జయిస్తాడు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తాడు, వాళ్ళని శ్రమ పడినిస్తాడు. ఐగుప్తులందరినీ కలవరపరిచి నడు సముద్రంలోకి తీసుకొని వచ్చి వాళ్ళు గర్వపడుతున్న ఒక రౌతులను బట్టి, ఆ రథములను బట్టి, శ్రేణులను బట్టి అందరిని మధ్యలోకి తీసుకొని వచ్చి ఆ రథములకి చక్రములు విరగగొట్టి వాళ్ళని కష్టింపచేసి, దాని తర్వాత ఇంకొకటి వాళ్ళు ఐగుప్తులు అంటారు, యెహోవా దేవుడు వీరి పక్షమున మనకు ఎదురుగా యుద్ధము చేస్తున్నారు, మనము పారిపోదాము అని వాళ్ళు అనుకుంటారు. అంత అవగాహన వాళ్ళకి దయచేసి వాళ్ళందరినీ ఒక్కరిని మిగల్చకుండా అందరినీ చంపివేస్తాడు. ఎంత గొప్ప దేవుడు! యుద్ధశూరుడు ఆయన తన బిడ్డల పట్ల యుద్ధశూరుడై ఉన్నాడు. అందుకే దానికి రెసిప్రోకల్గా 2వ వచనం మనం చూసినట్లయితే ఇశ్రాయేలులందరూ ఏమంటారు? యెహోవాయే, అందరూ చదువుదాం 2వ వచనము 15వ అధ్యాయము. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. చాలు. యెహోవాయే నా బలము, నా గానము. ఇక్కడ ఐగుప్తులో ఫరో ఎవరి మీద తన స్ట్రెంగ్త్, తన బలం చూపించాడంటే వాళ్ళకి ఉన్న రథముల మీద, రౌతుల మీద. వాళ్ళకి నిజంగానే గొప్ప రథములు ఉంటాయి. రథములు వార్స్ ఈ టైంలో చాలా కీలకంగా పనిచేస్తాయి. ఇద్దరు నిలబడతారు, దాంట్లో ఇద్దరు నిలబడగలుగుతారు. చిన్నవి, లైట్ వెయిట్, చాలా ఫాస్ట్గా వెళ్తాయి, చాలా వేగంగా వెళ్తాయి. 2 గుర్రాలు దానికి అవసరము. అన్ని దిశల్లో అది ఈజీగా తిరుగుతుంది. రౌత్ దాన్ని హ్యాండిల్ చేస్తాడు. ఇంకొకడు నిల్చొని బాణాలు వేస్తూ ఉంటాడు. ఇది ఒక రథం, ఒక ప్రక్రియ యుద్ధంలో. వాళ్ళకి చాలా రథాలు ఉంటాయి, వాళ్ళ దాని మీద గర్వపడతారు. అటువంటి వాళ్ళు దాని మీద నమ్మకి ఉంచున్నారు. అయితే ఇశ్రాయేలీయులు దేని మీద నమ్మకి ఉంచున్నారు? 2వ వచనంలో, యెహోవాయే నా బలము, బలం ఒకటే కాదు, నా గానము కూడా, బలంనిచ్చి నడిపించి గానం నై ఉన్నాడు. అటువంటి దేవుడు మనకు దేవుడు అయినాడు. మనము కడవరిగా 18వ వచనం చివరి భాగం చూసినట్లయితే, యెహోవా నిరంతరము ఏలువాడు. ఇదేదో దేవుడు వాళ్ళకు మాత్రమే లేదు, కొన్ని సమయంలో మాత్రమే లేదు, లూనార్ ఎక్లిప్స్ వచ్చేటప్పుడు దాగుకునే దేవుడు కాదు, నిరంతరము ఏలువాడు. మనకు దేవుడై ఉన్నాడు. మన పరిస్థితులు అన్నీ కూడా తెలిసి ఉన్నాయి. మనకు ఇటువంటి దేవుడు ఉన్నాడు. కనుక చెప్పబడిన ఈ వాక్యాన్ని బట్టి మనం అందరం ఆరాధిద్దాము. సమయం తీసుకోండి, ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేయండి.